మెడికో ప్రియాంక మృతి ఘటన నేపథ్యంలో ఆమెకు నివాళులు అర్పించేందుకు తమ కళాశాల విద్యార్థినులను పంపాలని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆయన కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా కోరినట్లు సాయి నర్సింగ్ కళాశాల అధినేత డివి సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు. నివాళుల కార్యక్రమం పేరుతో విద్యార్థినులను అక్కడికి పంపిన విషయం తనకు ముందుగా తెలియదని, తనను సంప్రదించకుండానే కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థినులను పంపడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రియాంక మృతి పట్ల సానుభూతితో ఆమెకు నివాళులు అర్పించేందుకు విద్యార్థినులను పంపాలని కోరడంతోనే తమ కళాశాల ప్రిన్సిపల్ చెప్పారని డివి సుబ్బారావు తెలిపారు. అయితే అక్కడికి వెళ్లిన అనంతరం విద్యార్థినులకు ప్లకార్డులు, క్యాండిల్స్ అందించి కార్యక్రమానికి రాజకీయ రంగులు పులమడం సరికాదన్నారు. మృతురాలికి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ముగించి ఉంటే ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదని పేర్కొన్నారు. సాయి నర్సింగ్ కళాశాలకు జరిగిన మాదిరిగానే తమ కళాశాలకు జరిగిందని ప్రియదర్శిని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ ఎస్ రాధాకుమారి తెలిపారు. మొన్న 14వ తారీఖు సాయంత్రం ప్రసాదాదిత్యమాల దగ్గర జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. అది మన మాజీ ఎంపీ గారు మా ప్రిన్సిపల్కి ఫోన్ చేసి వారు 50 మంది పిల్లలు పంపించండి, అన్ని కాలేజీలు కూడా వస్తున్నాయి, డాక్టర్ ప్రియాంకకి నివాళులు అర్పించడం కార్యక్రమం ఉంది అని అంటే మా ప్రిన్సిపల్ గారు పంపించారు. నాకు తెలియదు ఆ విషయం. అయినప్పటికీ కూడా అది చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు నివాళులు అర్పించడంతో పాటు అక్కడ పిల్లలు ప్లకార్డులు ఇచ్చి ధర్నాలు, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ నాయకులు మాట్లాడడం అది జరిగింది. కానీ మేము పంపించింది అయితే మాత్రం మా ప్రిన్సిపల్ గారు పంపింది నివాళులు అర్పించడం అనుకుని ఉంటారు. నాకు విషయం కూడా తెలియదు, నేను అందుబాటులో లేను. కానీ పిల్లల తర్వాత వచ్చిన తర్వాత చూస్తే, బయటకు వచ్చిన తర్వాత వీడియోలు అవి చూస్తే అక్కడ ప్లకార్డులు ఇచ్చి ధర్నాలు అలాగా చేయించారు, నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి కాలేజీలని, కాలేజీ విద్యార్థులని రాజకీయాల్లోకి లాగొద్దు. మా కాలేజీ విద్యా సంస్థలు అంటే చాలా పవిత్రంగా ఉన్నాయి. మేము ఇన్ని సంవత్సరాలకు 23 సంవత్సరాలకు నడుపుతున్నాం, ఎటువంటి రిమార్కు లేకుండా నడుపుతున్నాం. రాజకీయాలకు చాలా అతీతంగా ఉంటాం. మేము ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఉన్నాము. కానీ అటువంటిది ఈ ఒక్క సంఘటన వల్ల మాకు చాలా మా సంస్థకి ప్రతిష్టకు చాలా భంగం కలిగిందిగా భావిస్తున్నాం. దయచేసి విద్యా సంస్థలని, విద్యార్థుల్ని కూడా రాజకీయాల్లోకి లాగొద్దండి. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.